హాయ్ హలో అండి. ఇవాళ మనము శనగపప్పుతో దాల్చా చేద్దామండి. శనగపప్పు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు శనగపప్పు అవాయిడ్ చేయండి. కొంచెం పెసరపప్పు, కొంచెం కందిపప్పు వేసి కూడా చేసుకోవచ్చండి, అది మన ఇష్టం. అయితే నేనైతే శనగపప్పు వేసి చేస్తున్నానండి. శనగపప్పు కొంచెం వాటర్ వేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఉడికిస్తున్నానండి. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసుకొని అందులో మనము కొంచెం తగినంత సాల్ట్, అలాగే కారం, సొరకాయ కూడా వేసుకోవచ్చండి. నేను సొరకాయ వేయట్లేదు, ఓన్లీ మటన్తో మాత్రమే చేస్తున్నాను. కారం, అలాగే పసుపు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఫ్రెష్ది. ఈ విధంగా మనము కలిపి దాల్చా చేస్తే ఏంటంటే ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పట్టుకుంటుందండి, తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. కొంతమంది డైరెక్ట్గా వేసాక అందులో ఉప్పు కారం వేస్తారు. మనం ఈ విధంగా కలుపుకొని వేసుకుంటే ఏంటంటే మనకు ముక్కలకు బాగా పట్టుకుంటుంది. నేను ఇది 1 అవర్ ముందే బిఫోర్ నానబెట్టుకున్నాను. ఒక 1 అవర్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మీకు వీడియో క్లిప్ యాడ్ చేశానండి. చూడండి, ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేశాను మ్యారినేట్ చేసి. ఎందుకంటే ముక్కలకు బాగా ఉప్పు కారం అన్నీ పట్టాలని ఈ విధంగా చేశాను. పప్పులో వేసానంటే ఉడికితే చప్పగా ఉంటుందండి, టేస్ట్ ఉండదు. ఈ విధంగా చేసుకొని చేస్తే బాగుంటుందండి దాల్చా అనేది. కుక్కర్ పెట్టుకొని మళ్ళీ అందులో కొంచెం ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేయాలండి. ఎక్కువ మసాలాస్ కాకుండా నేను కొంచెం వేస్తున్నా, మీరు ఎక్కువ వేసుకోండి. అలాగే పట్ట, ఇలాచి, లవంగ్, కొంచెం సాజీరా, అలాగే బిర్యానీ ఆకు, ఆనియన్స్ సన్నగా తరిగానండి. ఆనియన్స్ ఎక్కువ మసాలాస్ వేయట్లేదండి, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు అన్నీ వేసి కలపాలండి. కలిపాక ఇప్పుడు ఇందులో మనము ఫస్ట్ మటన్ వేయాలండి. మటన్ ఏంటంటే ఫస్ట్ మటన్ ఉడకాలి. ఆల్రెడీ శనగపప్పు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాము, దాన్ని మొత్తము మెత్తగా పేస్ట్ లాగా చేశానండి. తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ ఎందుకంటే ఆనియన్స్ బ్రౌన్ అవ్వడానికి. కొంచెం బ్రౌన్ అవ్వగానే ఇప్పుడు ఇందులో నేను ఇందాక మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మ్యారినేట్ అయింది, ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా మనం ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత వాటర్ వేసి విజిల్స్ పెట్టాలండి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి ఏంటంటే స్మెల్ అనేది రాకుండా మంచిగా ఉంటుంది. చూడండి, పప్పుని నేను మిక్సీలో వేసానండి, చాలా మెత్తగా కావాలని నాకు. లేదా మీరు పప్పు గుత్తితోనే చేసుకోవచ్చు. మెత్తగా చేస్తే ఏంటంటే దాల్చా అనేది బాగుంటుంది. దాల్చా అనేది ఎప్పుడైనా సరే చిక్కగా ఉంటేనే బాగుంటుందండి, పల్చగా ఉంటే బాగుండదు. అందుకని కందిపప్పు, పెసరపప్పు వేస్తే కూడా బాగుంటుంది. పెసరపప్పు ఏంటంటే చిక్కదనం తెస్తుంది కదా మనకి. నేను ఏది వేయకుండా ఓన్లీ శనగపప్పు మాత్రమే వేసానండి. ఇప్పుడు ఇది కొంచెం అవుతుంది చూడండి. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసాము. ఎందుకంటే ఇది పప్పులోకి కదా, మనం ఇందాక ఓన్లీ మటన్లోకి వేసుకున్నాము, పప్పులోకి కూడా మళ్ళీ కావాలి కదా, అందుకని మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. కారం కూడా యాడ్ చేశాను. ఇక్కడ మళ్ళీ చింతపండు రసం యాడ్ చేస్తాం కదా, ఒకవేళ టమాటా యాడ్ చేసి ఇప్పుడు యాడ్ చేయాలండి. నేను వేయట్లేదు, 2 వేస్తే పులుపు ఎక్కువ అయిపోతుందని. మా వారు అసలు పులుపు ఎక్కువ తినరు. మీకు కావాలంటే ఇప్పుడు యాడ్ చేయండి. ఇప్పుడే యాడ్ చేస్తే మనకి ఉడుకుతుంది, మంచిగా బాగుతుంది. ఇంక ఇప్పుడు దీన్ని మనం బాగా ఫ్రై అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసి విజిల్స్ పెట్టాలండి. కొంచెం వాటర్ వేసేసి మనకి ఎన్ని విజిల్స్, నేనైతే 4 ఏమో ఇప్పించానండి. అది చూసుకోవాలి, మన మటన్ ఎంత కన్సిస్టెంట్ ఉడకాలో చూసుకోవాలి. ఇప్పుడు చూసండి, విజిల్ తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయ్యాక ఇప్పుడు ఇందులో మనం మిక్సీలో వేసి పెట్టిన మటన్ని చూడండి మళ్ళీ కలిపి, మనకు సరిపోకపోతే మళ్ళీ పెట్టాలి, కానీ నాకు సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆపేసి మూత పెట్టేశాను. మళ్ళీ పెట్టి ఇప్పుడు ఇందులో మనం పప్పు యాడ్ చేయాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి ఇప్పుడు మళ్ళీ ఇందులో నేను ఇప్పుడు మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది నాది. ఉడికాకనే పప్పు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మటన్ ఉడికిన తర్వాతనే పప్పు, చింతపండు రసం యాడ్ చేస్తే బాగుంటుంది. ఇది బాగా చిక్కగా బాగుండాలండి, ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను పప్పుని యాడ్ చేస్తున్నాను. శనగపప్పు ఏంటంటే చిక్కదనం ఉంటుంది కదా, బాగుంటుంది. సొరకాయలు కూడా యాడ్ చేసుకుంటే మనం అప్పుడే యాడ్ చేయాలండి, ఆయిల్లో బాగుంటుంది సొరకాయలు వేసుకుంటే కూడా. కానీ నేను ఓన్లీ మటనే చేస్తున్నాను కాబట్టి సొరకాయ యాడ్ చేయట్లేదు. వేస్తే మాత్రం బాగుంటుందండి టేస్ట్. మీరు ఉంటే కనుక ఖచ్చితంగా వేయండి. ఇప్పుడు ఇందులో మనం పప్పు యాడ్ చేసాం కదా, కొంచెం బాయిల్ అవ్వనిద్దాము. ఎందుకంటే ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పులుపు వేస్తే తొందరగా ఉడకదు మటన్ అని అనుకుంటాం కదా. చూడండి, ఇప్పుడు పప్పు వేసాక బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి, చాలా బాగా తినొచ్చు పిల్లలకి కూడా, అందరికి ఎవరికైనా సరే. పప్పులో మటన్ కదండి, పప్పు ఎంతకైనా మంచిది కదా, హెల్తీ ఫుడ్ కదా పిల్లలకి. అందులో ఇంకా మటన్ వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కాబట్టి
ఇప్పుడు చూడండి, దీన్ని చింతపండు రసం కూడా వేసాం కదా, మరగనిద్దాము. మనకి ఏమైనా మసాలాస్ ఎక్కువ కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సింపుల్ అండ్ సూపర్గా. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.